పద్ధతులతో కొత్త రకం ఐడియాస్తో వస్తారనేది మార్కెట్లో ప్రచారం ఉంది బొమ్మరిల్ సంస్థకి. దాని వెనకుండి మమ్మల్ని నడిపించేది, కొత్త రకమైన ఐడియాస్ ఇచ్చేది, ఎంత తక్కువ టైంలో వచ్చినా కూడా మంచి ఐడియాస్తో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన, మా సంస్థను ముందుకు తీసుకొచ్చిన సంస్థ కాన్సెప్ట్ అనమాట. దాని అధినేత జీకే గారు. ఆ జీకే గారు ఎప్పుడు వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. సాంగ్స్ ఎంత ప్రత్యేకమైన ఉండాలనే దాని మీద కథ తయారు చేసినప్పటి నుంచి కొత్త రకంగా కష్టపడుతుంటాను. దానికి ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ సహకారం, అలాగే ఆ సినిమాకి సాహిత్యాన్ని అందిస్తున్న లిరిసిస్ట్ సహకారం ఎప్పుడు ఉంటూ వచ్చింది. ఈసారి ఆ రెండు సహాయ సహకారాలతో పాటు ఇంకొక ఎనర్జీ కూడా అవసరమైంది. అది ఈ సినిమాకి ఉన్న నేపథ్యాన్ని బట్టి అవసరం ఏర్పడింది. అవసరం ఏర్పడిన వెంటనే చంద్రబోస్ గారే స్వచ్ఛందంగా ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి బ్రహ్మాండంగా రాస్తాడు, పాడతాడు కూడా అని చెప్పేసి ప్రత్యేకంగా నాకు అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అతను ఎవరో కాదు, నోయల్ షాన్. షూటింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 ఇయర్లో సినిమా ఫినిష్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే కథ ప్రకారంగా ఫస్ట్ హాఫ్ వెస్టిండీసు, సెకండ్ హాఫ్ అమెరికాలో రాసుకోవడం జరిగింది. అది రాసుకుంది కూడా నేనే. సో నిర్మాతగా కూడా ఒక అద్భుతమైన సినిమా తీద్దాం, కొత్త రకమైన సినిమా తీద్దాం, కొత్త బ్యాక్ డ్రాప్ సినిమా తీద్దాం, దాంట్లో కొత్త ఎమోషన్స్తో, కొత్త రకమైన లవ్ స్టోరీస్తో సినిమా తీద్దాం. లవ్ స్టోరీస్ ఈ మధ్య చాలా తక్కువైపోయినాయి. యూత్ అనే ఒక ఎలిమెంట్కి, యూత్ అనే ఒక ఎమోషన్ సినిమాలు తక్కువైపోతున్నాయని నేను ఆలోచించుకుని ఒక మంచి సినిమాగా, యూత్ను కిర్రెక్కించే సినిమాని తీద్దామనే ఉద్దేశంతో ఈ కథ రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత ఫస్ట్ హాఫ్ వెస్టిండీస్, సెకండ్ హాఫ్ అమెరికా అనగానే ఆటోమేటిక్గా అక్కడ షూటింగ్ డెఫినెట్గా చేస్తేనే ఆ బిలీవబిలిటీ తీసుకురాగలమనే ఉద్దేశంతో అక్కడ వర్క్ పర్మిట్స్, వీసాల కోసం సినిమాని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక్కసారి వర్క్ పర్మిట్స్, వీసాలు, అమెరికా వర్క్ పర్మిట్స్, వీసాలు సంపాదించాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 5 to 6 months అన్న విషయం నాకు నెమ్మదిగా అర్థమైంది. ఒకసారి దేవదాస్ చేసినా కూడా ఇంకొకసారి బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో అదొక కారణం. ఆ తర్వాత మన దేశం కాని దేశం, మన ప్రాంతం కాని ప్రాంతం, మన భాష కాని భాష ప్రదేశంలోకి వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తూ, దర్శకత్వం చేస్తూ, ఎగ్జిక్యూట్ చేసి పర్మిషన్ సంపాదించడం అనేది కూడా ఒక ప్రక్రియ. చాలా సహనంతోనూ, ఓర్పుతోనూ, సామర్థ్యంతో కూడిన ప్రక్రియ అది. సో ఈ ఏర్పాట్ల మధ్యన సినిమాని డిజైన్ చేస్తూ అనుకున్న టైంకి రీచ్ అవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇది అంత ఈజీగా అయ్యే సినిమా కాదన్న విషయం కూడా నెమ్మదిగా నాకు అర్థమైంది. వర్క్ పర్మిట్లు కష్టపడి 5 months కష్టపడి వర్క్ పర్మిట్లు, వీసాలు, లాయర్ను సంప్రదించి, ఇమిగ్రేషన్స్ని అప్రోచ్ అయ్యి తీసుకున్న తర్వాత ఇక్కడ వర్క్ పర్మిట్లు, ఇక్కడ వీసా స్టాంపింగ్ చేయించుకున్న వెంటనే మాకు తెలిసింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఆ ఫస్ట్ స్ట్రైక్ ఒకటి ఉంది. 60 days ఎంత చేశారు వాళ్ళు. ఆ స్ట్రైక్ జరుగుతుంది, మాకు వీసాలు వచ్చినాయి. సో ఆ స్ట్రైక్ నేను ఆ డిమాండ్స్ని గౌరవించి మేము ఎవరి దగ్గర ఎక్స్ట్రా పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ కోసం అప్రోచ్ కాకుండా ఉండటం వలన ఆ తెచ్చిన వీసాలు ఎక్స్పైర్ అయిపోయినాయి, యూటిలైజ్ చేసుకోలేకపోయాం. మళ్ళీ అక్కడే సినిమా తీయాలనుకుంటే మళ్ళీ ఒక 5 to 6 months మళ్ళీ అదొక ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అప్రోచ్ అవ్వాలి, అది జరగాలి. సో ఆ ప్రాసెస్లో మేము మళ్ళీ ఇంకొకసారి అప్రోచ్ అవ్వటం, మళ్ళీ వీసాలు, వర్క్ పర్మిట్లు తీసుకోవటం. సో ఈ వర్క్ పర్మిట్లు, వీసాలు తీసుకుంటే మళ్ళీ ఈసారి సెకండ్ టైమే ఇండస్ట్రీ స్ట్రైక్ వచ్చింది. సెకండ్ టైం ఇదేంటో మాకు అర్థం కాలేదు. మనం వీసాలు తీసుకొస్తుంటే ఏదో ఒకటి హర్డిల్స్ వస్తున్నాయి ఏంటనేది మాకు అర్థం కాలేదు. ఇది కాకతాళీయంగా జరుగుతున్నాయా, లేకపోతే ఏదైనా ఇంకో డెస్టినేషన్ కోసం దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడన్న ఉద్దేశంతో దీనికి ఎట్లాగైనా కష్టపడి మన అనుకున్న ఆశయాన్ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో, మొండి పట్టుదలతో స్పెషల్ పర్మిషన్ ఇండస్ట్రీ నుంచి తీసుకుని, మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెద్దలను ఒప్పించి తీసుకుని మేము షూటింగ్ చేయడానికి హోల్ యూనిట్ 42 మంది మెంబర్స్ అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత వెరీ సెకండ్ డే షూటింగ్ చేస్తున్నాం. వెరీ సెకండ్ డే తేజు ఒక చిన్న మూమెంటే అనుకోకుండా కాల్ స్లిప్ అయింది. ఆ షూ రాంగ్ అక్కడ చిన్నదో ఉంది, దాని మీద పడి స్లిప్ అయ్యి మోకాళ్ళ మీద ల్యాండ్ అవటం. సో చిన్నదే అనుకున్నాం. సాయంత్రం దాకా పాపం తను కూడా ఓర్చుకుని మాకెవరికి చెప్పకుండా సాయంత్రం దాకా ఆ లోపల పేషెన్సీతోనే పనిచేశాడు. సాయంత్రం ఇంకా మేము వెళ్ళాల్సిన రూట్ ఒకటైతే ఇంకో రూట్ వైపు వెళ్తూ డెఫినెట్గా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోకుండా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం వద్దని చెప్పి అనుకుని లాస్ వేగాస్ తిరిగి రావటం, డాక్టర్ దగ్గరికి సబ్మిట్ చేయడం, వెళ్ళటం, ప్రజెంట్ చేస్తే 2 months రెస్ట్ కావాలి, తను ఈ దశలో చేయకూడదు షూటింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో 42 persons అందరం కూడా మళ్ళీ ఆ రెస్ట్ అక్కడికంటే కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి తను కరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ అండర్ గైడెన్స్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డెసిషన్ తీసి వెనక్కి రావడం జరిగింది. సో వచ్చినప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పటి కాడి నుంచి ఒక రకమైన విచిత్రమైన అబ్స్టాకిల్స్ ఏదో జరుగుతున్నాయి.
ఇది ఒక మంచి కోసం పయనిస్తుందనే ఫీలింగ్తో ఇంతవరకు సినిమా ఫీల్డ్లో కూడా ఎవరికి ఎలాంటి అడ్డులు ఇప్పుడు రాలేదు, ఏ భాషకి రాలేదన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే యూనిట్ అందరిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టాను. ఇప్పుడు ఏదైనా అవకాశం ఉండి మీ ఇష్టానికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు అంటే ఇది రైట్ టైము, నేను కొత్త ఫ్రెష్ యూనిట్తో నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటానని చెప్పేసి అదర్ దాన్ హీరో అందరితోనూ, ఎందుకంటే హీరోని చూసి మొబైలైజ్ అయిన ఫిల్మ్ కాబట్టి తనతో ఒక బాధ్యతగా నేను ఒక బాధ్యత తీసుకుని చేస్తున్న సినిమాలాగా నేను ఫీల్ అయ్యి తన ఎక్స్ట్రాడనరీ అపీరెన్స్ని తన బ్యాక్గ్రౌండ్ తెలియకుండా నేను ఇంప్రెస్ అయితే తీస్తున్న ఫిలిం కాబట్టి తను కాకుండా మిగతా అందరితో కలిసి కూర్చొని మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ కూడా కొంతమంది ఉంటారని కొంతమంది ఉండని చెప్పి సపోర్ట్ ఇచ్చారు, కొంతమంది వెళ్ళిపోతా అన్నారు. అలా అప్పటి నుంచి ఇద్దరు హీరోయిన్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త హీరోయిన్లు కావాలని వేటలో ఉన్నప్పుడు సయామి ఖేర్ అని ఒక హీరోయిన్ దొరికింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి కథకి ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి ఫస్ట్ నుంచి రాసుకున్న క్యారెక్టరు ఈ సినిమాకి ఒక ఆక్సిజన్ లాంటిది కథకి. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే జన్నా అనమాట. అంటే జనరల్గా సినిమాల్లో విలన్స్ మగ రూపంలో చూపిస్తూ చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నాకెందుకు అందమైన అమ్మాయిని ఒక నెగిటివ్ షేడ్లో చూపిస్తే కొత్త రకమైన హీరోయినిజం అనే దాన్ని మించి ఇంకొక కొత్త రకమైన ఒక ఇమేజ్ వస్తుందనే ఉద్దేశంతో, ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఒక కొత్త క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ కోసం చాలా రకాలుగా ప్రయత్నించాం మనం. ఏమయ్యా చాలామందిని అనుకోవడం జరిగింది. అనుకుని ఎప్పుడు కూడా మాకు కార్బన్ డైఆక్సైడ్ దొరుకుతుంది కానీ ఆక్సిజన్ దొరకట్లేదు ఎక్కడ. ఆ ప్రాసెస్లో మేము కృష్ణవంశీ నన్ను ఒకరోజు మొగుడు సినిమా సాంగ్స్ చూడటం కోసం పిలిచాడు. ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట, కృష్ణవంశీ నేను. వెళ్తే ఆ సాంగ్స్ చూపిస్తూ కొంత ఫుటేజ్ కూడా చూపిస్తే అందులో ఈ శ్రద్ధా దాస్ గారి అపీరెన్స్ ఎక్స్ట్రాడినరీగా నాకు నచ్చింది. సో ఎందుకంటే ఈ సినిమాకి విలన్ మోర్ పవర్ఫుల్గా ఉంటే, అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో, అంటే హీరోయిన్ రేంజ్లో ఉంటూ నెగిటివ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో అది పవర్ఫుల్గా ఉంటే సినిమా అనేది హీరో ఫైట్ చేయడానికి చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆ ఫుటేజ్ చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చేసింది ఆవిడ. ఆ నచ్చిన వెంటనే నేనేం చేశానంటే, నాకు మన తెలుగు సినిమా ఫీల్డ్లో జ్యోతిలక్ష్మి గారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఆవిడ. ఒక అద్భుతమైన చాలా సినిమాలు హీరోయిన్గా చేసింది. తర్వాత హెలెన్ గారి లాగా ప్రత్యేకమైన స్పెషల్ అపీరెన్స్ సాంగ్లు చేశారు. ఆవిడ ఫీచర్స్ ఈవిడ ఫేస్లో నాకు కనపడి, నేను ఆవిడంటే బాగా ఇష్టం నాకు, ఆ జ్యోతిలక్ష్మి గారంటే ప్రతి ఇష్టం నాకు. సో ఫీచర్స్ కనపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా క్యారీ చేయగలిగిన లక్షణాలు కృష్ణవంశీ ప్రొజెక్ట్ చేసిన క్యారెక్టరేషన్లో కనపడి నాకు. సో ఆవిడ తీసుకోవడం జరిగింది. ఆవిడ అడగటం, ఆవిడ వెంటనే కోఆపరేట్ చేసి వెంటనే ఇందులోకి ఇన్ అవ్వడం జరిగింది. సో ఇట్లా ఆవిడ సయామి ఖేర్ అంటే శబనాద్మి గారి మేనకోడల అమ్మాయి. ఆ అమ్మాయి మొదట హీరోయిన్ లాగా ఆ అమ్మాయిని అనుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని అప్రోచ్ చేయడం, ఆ అమ్మాయి ఒప్పుకుంది. సో అతను ఈ సాయిధరం తేజ్తో అప్పుడు కరెక్ట్గా మా సినిమా అంటే 2012 మార్చిలో కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మేము డే అండ్ నైట్లు కష్టపడి పర్మిషన్స్ ఉన్నప్పుడు, ఆర్టిస్టులు డేట్లు దొరికినప్పుడు కొత్త వాళ్ళతో సినిమా చేస్తూ ఇంతకాలం ఈ సినిమా పట్టడం అనేది మే 1కి మొత్తం షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. ఈ 2013 మే 1కి. సో జూన్ జూలైలో మేము షూటింగ్ అయిపోయిన తర్వాత 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా యునైటెడ్ ఆంధ్ర డిమాండ్ రావటం, ఆ యాజిటేషన్స్ అవన్నీ రావటం, స్టేట్ అంతా కొన్ని అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం. చిరంజీవి గారి మేనల్లుడి సినిమా ప్రశాంత వాతావరణంలో, పోటీ వాతావరణంలో కాదు ప్రశాంత వాతావరణంలో రిలీజ్ చేద్దాం. మెగాస్టార్ గారి మేనల్లుడు అంటే మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, నాగబాబు గారు వాళ్ళ మేనల్లుడు, సొంత మేనల్లుడు సినిమా ఒక మంచి వాతావరణంలో ప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఓపిక్గా, అంటే అప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు 4 సినిమాలు వెయిటింగ్లో ఉన్నాయి. తుఫాను, ఎవడు, ఇద్దరు అమ్మాయిలతో, అత్తారింటి దారేది. ఈ 4 సినిమాల మధ్యన వారంకి పడినా కూడా మా సినిమాకి ప్రిపరేషన్ 45 డేస్ నుంచి 50 డేస్ పబ్లిసిటీ పరంగా కావాలన్న ఒక ఉద్దేశంతో ఒక ప్రశాంత్ వర్మ తన ఇంట్రడక్షన్ జరిగితే తనకి లైఫ్ టైం బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ నుంచి నేను కూడా కంబ్యాక్ హిట్ కావాలన్న ఉద్దేశంతో నేను కూర్చుని మాట్లాడుకుని పెద్దలతో, ఈ ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేసిన పెద్దలతో మాట్లాడుకుని నెమ్మదిగా పోస్ట్ పోన్ చేస్తూ ఇప్పుడు ఫిబ్రవరి 5న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ముందుకి, తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజున కర్టన్ రైజర్ లాగా ఈ పబ్లిసిటీ ఫంక్షన్, అంటే పబ్లిసిటీ అనేది కొత్త రకంగా స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో టీజర్ అని అందరూ రిలీజ్ చేస్తున్నారు. మేమేంటే ఒక ఫీలర్ అనే ఒక కొత్త పేరుతో ఒక 14 సెకండ్స్ వీడియోని ఒక విచిత్రమైన 2 షార్ట్స్తో డిజైన్ చేసి ఈ రోజుతో మా పబ్లిసిటీ కర్టన్ రైజర్ లాగా ఓపెన్ చేసి పబ్లిసిటీని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఈ పబ్లిసిటీ అనేది ఫిబ్రవరి 5 వరకు కంటిన్యూస్గా జరుగుతుంటుంది. 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఒక్కొక్క అకేషన్ కొత్త రకమైన ఐడియాస్తో కాన్సెప్ట్ వారు సపోర్ట్తో మీ ముందుకు అలా కొత్త రకంగా తీసుకొచ్చి ఈ సినిమాని ఒక బాధ్యతగాను మీరందరూ ఊహించే ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక యూత్ఫుల్ కమర్షియల్ మాస్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా సినిమాని మీ ముందుకు తీసుకొచ్చే ఒక బాధ్యతగా మేమందరం హార్డ్ వర్క్ చేసాం. హార్డ్ వర్క్తో మీ ముందుకు తీసుకొస్తాం నమ్మకంతో మీ ముందుకి ఈ ఫిల్మ్ తీసుకొస్తాం. కొద్ది రోజుల్లోనే జనరల్గా ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ టీజర్ని ఫీల్డర్ లాగా ఎలా కొత్త ఐడియాతో ఎలా తీసుకొస్తున్నాం, అలాగే ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ అని కాకుండా A to Z లుక్ అని ఒక దానికి డ్రైవ్ చేస్తూ ఒక కొత్త రకమైన ఎజెండాతో A to Z లుక్ అని ఒక కొత్త రకమైన పబ్లిసిటీ స్కీమ్ను ఓపెన్ చేయబోతున్నాం. దానికి రన్ అవుతూ దానికి వెళ్ళబోతున్నాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే తను సాయి ధరమ్ తేజ్ అనే తను ఈ కథకు ఇన్స్పిరేషను, ఈ ప్రాజెక్ట్కి ఇన్స్పిరేషనే తననమాట. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తా సడన్గా బయటకు వచ్చాను, ఒక డిప్రెషన్లో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం కొత్త వాళ్ళతో ప్రూవ్ చేసుకుంటే కానీ ఫర్దర్గా కెరీర్ని డిజైన్ చేసుకోలేమని ఒక డిప్రెషన్లో బయటకు వస్తుండగా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ క్రికెట్ బాల్ని బౌలింగ్ చేస్తూ ఒక అబ్బాయి కనపడగానే నేను నిజంగా చూసిన వెంటనే ఎర్లీ డేస్లో చిరంజీవి గారు ఎలా ఉంటారో, పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, న్యాయం కావాలి ఆ టైంలో, కరారౌడీల టైంలో చిరంజీవి గారు ఎలా ఉంటారో అలా కనపడ్డాడు ఆ కుర్రాడు. కనపడిన వెంటనే నేను చూసి మా భలే కుర్రాడు దొరికాడు, ఇతనితో ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ తీయచ్చు అని నా దగ్గర అప్పుడు దాకా ఎనర్జెటిక్గా రాసుకున్న ఒక లైన్, దాచిపెట్టిన ఒక లైన్ తీసుకుని అతను అప్రోచ్ అవుదాని ఉద్దేశంతో తను పిలిచి అడిగాను, సినిమాలు చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందని కానీ అడిగాను. అనగానే ఆల్రెడీ మా ఫ్యామిలీ వాళ్ళు నా మీద ఇంట్రడక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు. గౌరవంగాను వినయంతో చెప్పాడు. చెప్తే ఎవరు మీ ఫ్యామిలీ వాళ్ళని కానీ ఇలాగ చిరంజీవి గారి మేనల్ని అని చెప్పాడు. అమ్మో అయితే ఇది ప్రాసెస్ ఉంటుంది, ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అందులో మనం వెళ్ళి అడిగినా కూడా ఆల్రెడీ ఆ డెసిషన్ తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మనకు కుదరదు అనుకుంటా అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి తనని ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ చెప్తూ తనకి డ్రాప్ అయిపోయి నేను అన్నగారి దగ్గరికి నాగబాబు గారి ద్వారా నన్ను పంపుతూ ఆయన కూడా ఓకే అయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంటే అన్నగారు అంటే చిరంజీవి గారి దగ్గర పంపుతూ నాగబాబు గారి ద్వారా వెళ్ళి ఆయన కూడా ఓకే అనుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద రావడం, ఆ రోజున ఓపెనింగ్ జరగడం జరిగింది. సో మా సినిమాలో ఒక డైలాగ్ రాసుకున్నాను, స్టోరీ రైటర్ కింద డైలాగ్ రైటర్ అతను, బట్ ఒక కంటెంట్ నేను రాసుకున్నాను సినిమాలో. అదేంటంటే ఎక్స్ట్రాడినరీ మంచి జరిగే ముందు ఎక్స్ట్రీమ్ బ్యాడ్ జరుగుద్ది అని రాసుకున్నాను. జనరల్గా దీనికి ఇంతకుముందు సినిమాల్లో కూడా చీకటి వెనకాల వెలుగు వస్తుంటుంది, వెలుగు వెనకాల చీకటి ఉంటుందని రాసుకున్న దానికి ఒక కొత్త మోడర్న్ డైలాగ్ లాగా ఇలా కంటెంట్ రాసుకోవడం జరిగింది. సో ఇన్ని కష్టాలు పడుతూ జెన్యున్గా హార్డ్ వర్క్ చేసిన మా ప్రాజెక్ట్కి అద్భుతమైన విజయం ఏదో నాకు అక్కడ క్లియర్గా విచిత్రమైన అద్భుతమైన విజయం నాకు ఫోకస్డ్గా బ్లర్గా కాకుండా ఫోకస్డ్గా పక్కా కనపడుతుంది. అంత కష్టపడ్డాం, అంత యూత్ఫుల్గా ఉంది. అందరూ ఆర్టిస్టులు అంటే ఇద్దరు హీరోయిన్లు, హీరో, మ్యూజిక్, సాహిత్యం కానీ డైలాగ్స్ కానీ అన్నీ బ్రహ్మాండం కుదిరిని, లొకేషన్స్, షూటింగ్ అట్మాస్ఫియరు, మేకప్లు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని బ్రహ్మాండం కుదిరిని. సో ఒక కొత్త ఆర్టిస్టుల సినిమా ఇంత గ్రాండియర్గా, ఇంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గాను, ఇంత కొత్త రకంగా ఉండదన్న ఉద్దేశంతో జనాలు డెఫినెట్గా నమ్ముతారన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకువస్తున్నాం. అట్లా సాయి ధరమ్ తేజ్ గురించి మెగా ఫ్యామిలీ నాకు అప్పచెప్పిన బాధ్యతని ఎక్కడా కూడా అది డీవేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్. అట్లాగే ఈ సినిమాకి వెనకుండి 2 శక్తులు నడిపించినాయి. నేను ఈరోజు కాదు ఏ స్టేజ్ మీద ఎక్కినా కూడా ఒకటే చెప్తుంటాను, ఎన్టీ రామారావు గారి దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నన్ను నడిపించింది, నన్ను ఆకర్షితం చేసింది. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆయన 3 పదాలు మాకు అభిమానులకు వదిలి వెళ్ళారు. హార్డ్ వర్క్ చేయటం, అంకిత భావంతో చేయటం, నమ్మిన సిద్ధాంతం కోసం మడం తప్పకుండా పోరాటం చేయటం. ఆ 3 లక్షణాలతో ఈ ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తున్నాను. ఈ 3టికి సపోర్ట్గా అద్భుతమైన ఇంకొక నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. ఒక మెసేజ్, ఆ మెసేజ్ను కూడా నేను నిజంగా ఫీల్ అయ్యి, అంటే వైవేష్ చౌదరి నిజంగా ఫీల్ అయ్యి ఆయన పెట్టిన మెసేజ్కి ఇంత జెన్యున్గా ఒక వ్యక్తి టాప్ పొజిషన్లో ఉన్న ఒక హీరో నా ప్రీవియస్ ఫిలిం ఫెయిల్ అయినా కూడా ఈ సినిమా మీరు ఆలోచించుకోవచ్చు సార్ అని మెసేజ్ పెడితే నాకు ఫెయిల్ అయింది కదా, 2 సినిమాలు ఫెయిల్ అయినాయి కదా, ఇంట్రడక్షన్ అనే సినిమా మీరు ఆలోచించి చెప్పండి అంటే, నేను నీ కమిట్మెంటు, కాండక్టు, క్యారెక్టర్ని నమ్ముతాను కానీ ఒక మనిషి సక్సెస్ ఫెయిల్స్ నమ్మను అని వెంటనే విత్ ఇన్ నో టైంలో ఆయన బౌన్స్ బ్యాక్ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ కూడా నన్ను విపరీతంగా నడిపిస్తుంది. కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నా మీద నమ్మకం పెట్టారు. అలాగే చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి ఒక 45 నిమిషాల పాటు మాట్లాడి
బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నావు చౌదరి, నువ్వు వెరీ హార్డ్ వర్క్ చేస్తున్నావు అని ఆయన కూడా చెప్పడం. నాగబాబు గారిని కలిసినప్పుడల్లా మాకు విచిత్రమైన ఒక టానిక్ ఇస్తుంటారు ఎప్పుడైనా. అభిమానులతో పాటు అన్నయ్యలతో పాటు నేను కూడా మీతో ఎప్పుడు ఉన్నాను, మీ ప్రాజెక్టుకు ఉన్నాను. సాయి ధరమ్ తేజ్ కోసం నేను ఏం చేయమంటారు చెప్పండి అని ఆయన, అలాగే అరవింద్ గారు, అర్జున్, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా అందరూ సపోర్ట్గా ఉంటాం. వీళ్ళందరూ ఎప్పుడు మర్చిపోలేదు. ఈ రోజు ఇలా స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ సినిమా రిలీజ్ వరకు ఎలా కొనసాగుతుంది మీ అందరూ విశేష్. నేను 29 ఏళ్ళని సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాను. నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అవుతాను ఊహించలేదు, అనుకోకుండా అయ్యాను. చేసే ప్రాజెక్టులన్నీ ఒక కష్టంతో కూడిన ప్రాజెక్టులు చేస్తున్నాను. ప్రతి దశలో నాకు ప్రతి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ కూడా నాకు మిత్రులే. మీ అందరూ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు. మీ అందరూ సపోర్ట్ కూడా కావాలి, మీ అందరూ యొక్క ఆశీస్సులు కావాలి ఈ ప్రాజెక్ట్కి. ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. సాయి ధరమ్ తేజ్కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చౌదరి గారి సూచనల మేరకు ఈ సినిమాలో 9 పాటలు, అంటే 7 పాటలు, 2 బిట్ సాంగ్స్, అన్ని పాటలు కూడా మంచి యూత్ఫుల్గా డాన్స్కి బాగా స్కోప్ ఉన్న సాంగ్స్ ఇందులో. తర్వాత సాహిత్యపు విలువలు చాలా ఉన్నాయి. చంద్రబోస్ గారు ఉంటే ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోసన్నకు నాకు ఇది మంచి కాంబినేషన్. దేవదాసు, ఇంతకుముందు కృష్ణ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి మావి. ఈ సినిమా ఆడియోని త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాకి నేను పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే మరి చిరంజీవి గారితో వర్క్ చేసినంత హ్యాపీగా ఉంది నాకు. ఆయన చూస్తుంటే కూడా అలాగే ఉన్నారు. నిజంగా కూడా నేను చిరంజీవి గారికి వర్క్ చేస్తున్నట్టుగానే నా అదృష్టాన్ని నేను కోల్పోయాను, ఆయనకి చేయలేకపోయాను. సో ఆ అదృష్టం ఇలా వచ్చింది. నాకు చౌదరి గారికి చెప్పలేని నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. నా గుడ్ విషెస్ సాయి ధరమ్ తేజ్కి. పెద్ద హీరో అవ్వాలి. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఎవరు ఆయన ఇంకా ఆపలేరు. సూపర్ హీరో అవుతారు. పరిపూర్ణత కోసం విశ్రమించక పరిశ్రమించే దర్శకులు శ్రీ చౌదరి గారు. ఆయనే కాకుండా ఆయనతో పాటు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడు కూడా తాను అందివ్వగలిగిన ఉత్కృష్టమైన ఉత్పత్తిని ఈ సినిమా కోసం అందించారు. నేను చిరంజీవి గారి చిత్రంలో ఒక పాటలో రాశాను, అదృష్టానికి టాటా చెప్పేయి, నీ కష్టానికి కోటా పెంచేయని. మేము పనిచేసిన మేమందరం కూడా అదృష్టం కోసం అరువులు చాచటం లేదు, కేవలం మా కష్టానికి ఫలితాన్ని మాత్రమే ఆశిస్తున్నాం. మేము ఆశించిన ఫలితం ఖచ్చితంగా మాకు అందుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముగిస్తున్నాను. చదువుకున్న కాలేజీలో కానీ, చదువుకున్న స్కూల్లో కానీ, నేను తిరుగుతున్న కాలనీలో కానీ శ్రీధర్ అంటే ఎవడ చిరంజీవి ఫ్యానేనా అని అడుగుతున్నాను. అది ఒక్కటి చాలు నా ఐడెంటిటీ అంతా. సో ఈ స్టేజ్ మీద నేను ఈరోజు అనయ్య ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నాకు చాలా మాట్లాడేద్దాం అనుకున్నాను, మాట్లాడట్లేదు నాగబాబు గారిని చూసి. ఆ పక్కన మా చిరంజీవి గారు కూర్చున్నారు, చిన్న చిరంజీవి గారు. జనరల్గా ఒక కొత్త హీరో ఏ రోజు కానీ పెద్ద హీరో అవుతారండి, బట్ ఒక పెద్ద హీరో కొత్త హీరో అయ్యాడు ఈ సినిమాకి. సో అది నేను సినిమా చూశాను. ఈ సినిమాలో డైలాగ్ ఉందండి, అది చెప్పి ముగించేస్తాను. చెప్పచ్చా సార్? ఓకే సార్. నేను ఎవరు అని నువ్వెవడరా నువ్వు అని అడిగితే అందరూ ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటారు, నేను మాత్రం ముద్దుగా మామయ్య అని పిలుచుకుంటాను అని చెప్పే డైలాగు సిచ్యువేషన్ ఒకటి ఉంటుందండి. అంటే ఎవడరా ఆడు అంటే పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని చూపిస్తాడండి. దేవుడు మీ మామయ్య అంటే మా మామయ్య దేవుడు రా అని చెప్తాడండి. సో అది నేను పెన్న నుంచి రాలేదండి, నా మనసులో నుంచి వచ్చిందండి. చిరంజీవి గారి ఫ్యామిలీకి నేను అంత వీరాభిమాన్ని. సో ఈరోజు కాదండి, ఆడియో ఫంక్షన్ రోజు మాట్లాడతాను. మళ్ళీ నాగేంద్ర బాబు గారికి నా పాదాభివందనాలు చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి నేను పెరిగాను సార్. I'm very happy that I'm coming back with Ray, and for that I would like to thank YVS sir for giving me for showing me so beautifully in the film, and at the same time giving me such a powerful characterization in this film. So that's all. I'd just like to thank him. That's it. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి మన డైరెక్టర్ చౌదరి గారు. చౌదరి గారు నాకు అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. అయితే బాగా పరిచయం ఎప్పుడంటే అతను డైరెక్టర్ అయిన తర్వాత. ఆయన ట్రావెల్ నేను చూశాను. అయితే ఆ ట్రావెల్ చూసినప్పుడు ఇంత కష్టపడుతున్నాడు ఈ వ్యక్తి, ఇంత కష్టపడాలి ఆ సినిమా మేకింగ్కి
చాలామంది చాలా ఈజీగా తీసేస్తుంటారు, అలాగే హిట్లు కూడా కొడుతుంటారు. ఈయనేమో ఇంత కష్టపడుతుంటాడు, ఏంటి ఈయన ట్రావెల్ అయ్యి అర్థమయ్యేది కాదు. కొన్ని సినిమాలు అయితే అంటే గతంలో కొన్ని సినిమాలు నాకు తెలుసు, అది మోర్ దెన్ 1 year కూడా చేసిన సందర్భంలో ఉన్నాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత అవి ఒక అద్భుతమైన విజయాలు సాధించిన ఒక రికార్డ్ అయితే చౌదరి గారికి ఉంది. ఒక యంగ్ హీరోస్ని, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళతోటి పెద్ద హిట్లు తీయటం, అది చాలా తక్కువ మంది దర్శకులకే ఆ కెపాసిటీ ఉంటుంది. అలాంటి వ్యక్తి చౌదరి గారు. ఈయన ముఖ్యంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా కాలం జరిగిపోతుంది, ఇంకా ఈయన గుండె లేకపోతే ఏదైనా చెరువా అనే డౌట్ వస్తుంటుంది ఒకసారి. మామూలుగా ఫిలిం మేకింగ్ అనేది ఇవాళ అది ఒక ప్యాషన్, లేకపోతే ఒక కోరిక, ఒక సరదా, లేకపోతే ఒక ఇంట్రెస్ట్ అనేది పోయి చాలాసార్లు ఒక బర్డెన్ లాగా, ఒక కష్టంలాగా అనిపించేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూసినా చౌదరి గారి ముఖంలో ఒక నవ్వు, ఒక ఎంతూజియాజం, ఒక కసి, ఒక పెద్ద హిట్ కొట్టాలి, దానికి ఎంత కృషి చేయాలి అనేటువంటి ఆ కృషి ఎప్పుడు నాకు ఆయన ఫేస్లో కనపడుతుంటాయి. సో ముఖ్యంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చి చేస్తుంటే మా తేజ్ని ఇలా ఒక కరీబియన్ బ్యాక్డ్రాప్లో, ఒక యూరోప్ మన అమెరికన్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఇండియన్ యూత్ అలాంటిది ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు. కథ నాకు డీటెయిల్గా తెలియదు, నేను అడగలేదు, ఎందుకంటే ఒకేసారి సినిమా చూసి థ్రిల్ అవుదాం అనే ఉద్దేశంతో ఆగున్నాను. సో ఆయన ఎంత కష్టపడ్డాడంటే నేను చూస్తూనే ఉన్నాను. నాకు ఒకటే అనిపించింది, ఈ వ్యక్తి ఇంత కష్టం, ఇంత స్ట్రెస్ తీసుకొని తనే నిర్మాతగా ఉండి తనే డైరెక్షన్ చేస్తూ అన్ని శాఖల్లోనూ డీటెయిల్డ్గా క్షుణ్ణంగా అవగాహన పెంచుకుంటూ, ఆల్రెడీ పెంచుకున్నాడు అనుకోండి, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే హీరోని ప్రేమించి ఆ హీరోని ఇష్టపడుతూ అతని మీద తీయాలనుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి పక్కాగా అనిపించింది ఏంటంటే, చౌదరి గారు ఒక పెద్ద హిట్ కొట్టడానికి మాత్రం డిసైడ్ అయిపోయాడు. ఆయన ఖచ్చితంగా కొడతారు ఆ హిట్. ఇందాక ఒక మాట అన్నాడు ఆయన మాట్లాడుతూ, నాకు ఎక్కడో దూరంగా ఇంత కష్టం పడుతున్నా నా ఎండ్ రిజల్ట్ నాకు చాలా ఫోకస్డ్గా కనపడుతుంది, హిట్ కొడతారని. ఎప్పుడైతే అలాంటి డిటర్మినేషన్, అలాంటి అఫర్మేషన్, అలాంటి విజన్తో ఉన్నాడో ఖచ్చితంగా హిట్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అతనికి. ఒక పెద్ద హిట్టే ఆయనకి డెస్టినీ. మా తేజ్ అనే ఈ అబ్బాయి మాకు మేనల్లుడు వరుసకి, కానీ మాకు కొడుకులు అంటాడు. అంటే వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించి ఇలా తయారయ్యేవారు. వీడు చాలా ఇష్టం, వీడంటే మా ముగ్గురికి ఎంత ఇష్టం అంటే, వీడు ప్యూర్ హార్ట్, వాడి మనసులో ఒక ఎటువంటి కల్మషం లేని కుర్రవాడు, మంచివాడు. ఒక్కోసారి నేనే అంటాను, మరి నా కొడుకు నువ్వే మంచివాడు అని. ఆ రేంజ్లో ఇష్టం అంటే, నా కొడుకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి, కానీ మా వాడికి అమాయకుడు అనే ఫీలింగ్ తేజ్ బాబు గురించి. అయితే ఒక ప్యూర్గా ఉండి మంచితనంగా ఉండే ఏ వ్యక్తికైనా సరే దేవుడు మంచి ఫ్యూచర్ ఇస్తాడని నమ్మకం నాకు బలంగా ఉంటుంది. సో అలాంటి నమ్మకం నాకు మా తేజ్కి త్రూ చౌదరి గారి దగ్గర వచ్చిందని నమ్ముతున్నాను. అలాగే ఒక పెద్ద సక్సెస్ రావాలన్నా, ఒక పెద్ద సెన్సేషన్ జరగాలన్నా చాలా కష్టాలు ఉంటాయి, ఎన్నో మైనస్ పాయింట్స్ జరుగుతుంటాయి. సో అల్టిమేట్గా అంత దీనికి ఈ కష్టాలకు తగ్గట్టుగా ఎండ్ రిజల్ట్ ఎప్పుడు గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా అదే నమ్మకం ఉంది చౌదరి గారు. మీరు పెద్ద హిట్ మంది హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు, అలాంటి హార్డ్ కోర్ అభిమాని చౌదరి గారు. సో ఆయన ఎంత అభిమానం అంటే, ఇప్పుడు మన హరికృష్ణ గారిని ఒక క్యారెక్టర్ రోల్ చేసేటువంటి హరికృష్ణ గారితో ఒక హీరోగా చేయించి ఒక పాట రాశాడు, ఆయన పాట చేయించారు మొక్క మొగాడని. అది చూసిన తర్వాత ఒక క్యారెక్టర్ రోల్ చేసి హరికృష్ణ గారిని కూడా ఒక హీరోగా చూపించగలిగి యాక్సెప్ట్ చేయించగలిగేటువంటి
సత్తా ఉందంటే అతను ఎంత ఇష్టపడకపోతే ఒక దర్శకుడు అలా చూపించగలడు, జనాలు ఒప్పించగలడని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చాలా గొప్ప విషయం అది. ఒక గొప్ప మంచి క్యారెక్టర్లు చేసేటువంటి హరికృష్ణ గారితో ఒక హీరోయిజం ఉండే క్యారెక్టర్ చేయించి ఒప్పించారు. అలాంటిది ఒక మంచి వెపన్ లాంటి వాడు తేజ్ బాబు. ఒక వెపన్ను ఒక బాగా వార్ చేసేటువంటి ఒక సైనికుడు దొరికితే, బెస్ట్ వెపన్ దొరికితే ఎలా ఫైట్ చేయగలడు అనేది ఈ పిక్చర్తో నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా గొప్ప సినిమా తీయబోతున్నారని మాత్రం నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా పనిచేసినటువంటి మిగతా టెక్నీషియన్స్, చక్రి గారు, ఎడిటర్ గారు, అండ్ శ్రద్ధా దాస్, చంద్రబోస్, అండ్ ఏంటి శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ భాగస్వాములు అవుతారు. వీళ్ళందరికీ కంటేశ్వరి గారు, గాడ్ బ్లెస్ యూ. నా మొదటి సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగబాబు గారికి, అలాగే ఇతర టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు. నా మొదటి సినిమా రేయ్ సినిమా టీజర్ లాంచ్ చేయడానికి నాగబాబు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నా మొదటి సినిమా ప్రమోషన్స్ కూడా ఆయన చేతి మీదుగా స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మాయ, దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవి చౌదరి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కొత్త వాళ్ళపైన ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదండి. దానికి ఎంతో దమ్ము, ధైర్యం కావాలి. మా డైరెక్టర్ గారికి చాలా ఉంది, లేకపోతే ఇట్లాంటి ప్రాజెక్ట్ రాదండి. ఆ సినిమాకి నేను భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ మీరు ఎప్పుడు అంటుంటారే సినిమా హీరో అవ్వకముందర హీరో అయిన తర్వాత ఒక మాట అంటారని, కానీ నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను సార్, నాకు అవకాశం వస్తే మళ్ళీ వైవి చౌదరి గారి డైరెక్షన్లో సినిమా చేయాలనుందండి. చేస్తారు కదా? ఆయన అడిగిన వెంటనే కాదు, నేనే అడిగి లైన్లో నుంచి చేస్తాను. బస్సు బ్రహ్మాండన హీరో అవుతాడు, విపరీతమైన కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన చక్రి గారికి, ఆ మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేస్తూ దానికి యాడ్ చేస్తూ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాకి ఎంటర్టైనింగ్ డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సీనియర్ టెక్నీషియన్స్, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, మా కెమెరామ్యాన్, వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా సినిమాకి నా గురించి మంచి పాజిటివ్ న్యూస్ రాస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ముగ్గురు మావయ్యల అభిమానులు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకున్నా. జై హింద్.